హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము మల్లెడ పట్టణాలు వేసుకుంటున్నామండి. ఈ మా సొంత ఊరైన ఓదల గ్రామానికి వచ్చాము. మా కులదైవము ఓదల మల్లికార్జున స్వామి, రాజరాజేశ్వర స్వామి. ఈరోజు మీకు చూపెడుతున్న వీడియో ఏంటంటే మన సాంప్రదాయాలు అంతరించిపోతున్నాయి. వాటిని ఈరోజు ఆ రోజు అలా చేశారు, ఈరోజు ఇలా చేశారని నలుగురిని అడిగే ఇబ్బంది పడకుండా ఉండడానికి నేను ఈ వీడియోని తీశానండి. ఇది మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. మల్లన్న పట్టణాలలో మొదటి భాగం ఏంటి అంటే మైలపూలు తీయడం. మైలపూలు తీయడం అని అంటే అక్కడ మీకు కనబడుతుంది కదా అండి, మ్యాట్ మీద వాళ్ళు ఇప్పుడు వచ్చి చదువుతున్న వాళ్ళు గొల్ల కుర్మ వాళ్ళండి. వాళ్ళు మాత్రమే మల్లన్నకు సంబంధించిన పట్టణాలు వేయడం కానీ మల్లన్నకు సంబంధించిన ప్రతిదీ చేయడంలో వాళ్ళని మించిన వారు లేరండి. వాళ్ళు వచ్చారు. నిధి బండారి శంభరామయ్య కంచు చెక్కుల మోదవల్ల స్వామి కంగొల్ల పలకలు ఏమో రావయ్యా కోరింది కోరింది చేరింది చేరాల రావయ్యా ఉన్నవాని ఒక్కని వల్ల నీకు ఊరుల మండపాలు రావయ్యా అంగబెడతాను మొక్కవచ్చు
అలా బియ్యంతో ముగ్గు వేశాక 4 చుట్లు 4 స్టీల్ చెంబులు పెట్టేసి వాటి నిండా బియ్యంతో నింపుతారు. నింపిన వెంటనే దాని చుట్టూ ఒక దారంతో 5 వరుసలు చుడతారు. ఈ దారం చుట్టూ చుట్టూతో వాళ్ళు మల్లన్న దేవుని మంత్రాలు చదువుతున్నారు. ఆడిబిడ్డ మంగాడి తోడుకో మన ఇంట్లో దేవుని కాడి వారి రాంగ మీద తీసుకురారి పొంగ మేము పట్టుకపోతుండే మనుషులు పట్టుకుంది కాదు. దేవుని తీసుకురండి. వచ్చినాక వెనక చీర ఉండు ముందుగా దేవుణ్ణి పెట్టినాక మీరు ఈయన ఉండు. పేరన్నా అలా దారం చుట్టిన తర్వాత మా యొక్క కులదైవమైన మల్లన్న స్వామిని పీటతో పాటు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించమని దాని మీద కట్టిన దేవునికి సంబంధించిన తొట్టిని తీసుకొచ్చి ఇందులో పెట్టమని అన్నారు. దానికి మంగళహారతిగా మా ఇంటి ఆడపడుచు మంగళహారతి పట్టింది. వీళ్ళు ఇలా మంత్రాలు చదువుతూ దేవుని రూమ్లోకి వెళ్ళేసి మా దేవుడిని పీఠంతో సహా తీసుకొని వచ్చారు. ఓన్లీ శ్రీ రాజరాజేశ్వర స్వామి పటాలను మాత్రమే తీసుకుని రమ్మన్నారు వాళ్ళు. మా యొక్క దేవునికి సంబంధించిన ప్రతి వస్తువు అన్నీ తీసుకురమ్మన్నారు. ఆ మంత్రాల మధ్య ఆ పీఠంతో మా ఫ్యామిలీ మొత్తం ప్రదక్షిణలు చేస్తూ 3 రౌండ్స్ తిరిగామండి. అలా తిరిగిన తర్వాత దేవుడిని ఆ బియ్యంతో వేసిన ముగ్గులో కూర్చోబెట్టి రేపు
చెప్పు పట్న పూలు గిట్లా కూర్చున్నాక పట్టుకొని తిరుగుడు తలుచుకున్న వారికి తల మీద కూడా నన్ను వల్లయ్యా ఏలుకున్న వారి ఎంబడి ఉంటున్నావు దేవుడా ఇది శోభనం వల్లన్నా ముద్దసాని వారిలో ఇళ్ళ నీకు ఇది పెళ్లి శోభనమా దేవుడా సురాలంగా వీరింట్లో పెళ్లి కొడుకు నన్ను వల్లన్నా ఎప్పటికీ వీరింటి యాక్టి తప్పుకోకు దేవుడా. దేవుడిని తీసుకొచ్చినప్పుడు మా నాన్నగారు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఈ పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత మా నాన్నగారిని ముట్టవద్దన్నారు. దేవుడికి దిష్టి తీసేటప్పుడు మమ్మల్ని ముందుకు అటు చూడండి ఇటు చూడండి అని చెప్పేసి హడావిడి చేశారు. కథ బాగుంది. భక్తి శ్రద్ధలతో బాగానే పూజించాము. తర్వాత మా ఇంటి ఆడపడుచులు మా దేవుడిని తీసుకెళ్ళి దేవుని రూమ్లో ఉంచారు. మనం అడవద్దు. తర్వాత నెక్స్ట్ నేను కూడా ఒక్క నిమిషం ఇంకో ఇద్దరు కానీ అన్న సార్. ఇప్పుడు మైలపూలు తీసే కార్యక్రమం అండి. ఇదే ఫైనల్ ఘట్టం. ఇప్పుడు అక్కడ ఎడ్ల బండి కచ్చడం కడతా కదండి కని అని ఆ కనీని దాటిస్తూ ఒక్కొక్క జంటను కనిని దాటిస్తూ అక్కడ కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత మా మీద చెంబులో పసుపు వేసిన చెంబులో వేపాకుతో మా చుట్టూ తిరుగుతూ ఆ నీరు చల్లడం జరిగింది. ఆ తర్వాత మనవాళ్ళు మనవరాళ్ళు అంటూ కొంచెం సేపు మా పిల్లలని మమ్మల్ని తట్టడం జరిగింది. తర్వాత మమ్మల్ని స్నానాలు చేసి రమ్మన్నారు. తర్వాత మా మీద అక్షంతలు జల్లి అక్షంతలు అందరికీ పంచారు. మా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ పంచి మా మీద అక్షంతలు చల్లమన్నారు. మా మీద వేపాకుతో నీరు చల్లిన వెంటనే ఆ అక్షంతలు అక్కడే దులిపి స్నానాలు వెళ్ళి రమ్మన్నారు. ఈరోజు సాయంత్రం సుంకు బియ్యం పట్టే కార్యక్రమం ఉంటుంది. దానికి సంబంధించిన చేసుకుని ఏర్పడతారు. అది నెక్స్ట్ పార్ట్లో పెడతానండి. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు మేమైనా తప్పులు చేసి ఉంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ మల్లన్న దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.